హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనకు చినిగిపోయిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఎలా రిస్టోర్ చేయవచ్చు, అంటే రిస్టోర్ చేయడానికి ప్రాసెస్ ఉంటుందా, రిస్టోర్ చేస్తే ఎలా రిస్టోర్ చేయవచ్చు, ఏఎని యూజ్ చేసి అని చెప్పి వీడియోలో అయితే చూద్దాం. సో చాలామందికి ముఖ్యంగా 1960s, 70s, 80s, 90s సో ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి ఓన్లీ ఫొటోస్ మాత్రమే వాళ్ళకు ఒక మెమరబుల్గా ఉంటాయన్నమాట. అంటే ఫొటోస్ మాత్రమే వాళ్ళకు మెమరీగా ఉంటాయి. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. సో ఇప్పుడు వీడియోస్ అని, రీల్స్ అని చాలా ఉన్నాయి. సో మనం ఫొటోస్ కానీ అంటే మన మెమరీ సేవ్ చేసుకోవడానికి డిజిటల్గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ అప్పటి రోజుల్లో ఓన్లీ స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో దిగేవాళ్ళు, దాన్ని చాలా భద్రంగా దాచిపెట్టుకునే వాళ్ళు. సో అది కాలక్రమేణా యూజ్ చేస్తూ ఉంటే చిరిగిపోయేది, పాడైపోయేది, దాని రంగు మారేది. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి. కానీ మనం ఆల్రెడీ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చిన వాటికి, అంటే రంగు మారిన వాటికి కానీ లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కానీ వాటిని ఏ విధంగా రిస్టోర్ చేయవచ్చని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాము. అయితే ఈ వీడియో ఏంటంటే కొన్ని ఫొటోస్ చినుగుతాయి, 2 ముక్కలు అవుతాయి, కొన్ని 4 ముక్కలు అవుతాయి, కొన్ని ఎక్కువ ముక్కలు అవుతాయి. సో అలాంటి ముక్కలుగా చిరిగిన ఫొటోస్ని ఏని యూజ్ చేసి మనం రిస్టోర్ చేయవచ్చా, ఒకవేళ చేస్తే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నేను ఏఐని యూజ్ చేసి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఈ డ్యామేజ్ అయిన ఫొటోస్ని లేదంటే మొత్తం చిరిగిపోయిన ఫొటోస్ని ఎలా రిస్టోర్ చేయవచ్చు అని చెప్పి వీడియోలో అయితే చూపిస్తాను. అయితే దీనికోసం నేను వాడే ఏఐ వచ్చేసి పర్ప్లెక్సిటీ ఏఐ అనమాట. సో దీన్ని వెబ్సైట్లో వాడచ్చు, లేదంటే సో ఈజీ ప్రాసెస్లో మనం వాట్సాప్లో కూడా వాడచ్చు అనమాట. సో వాట్సాప్లో ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్ని యూజ్ చేసి మనము ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు. చాలా రకాలుగా మనము నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అయితే ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్ని వాట్సాప్లో ఎలా యూజ్ చేస్తారు అని చెప్పి ఇదివరకే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియో చూడవచ్చు. సో ఆ వాట్సాప్ లింక్ కూడా, అంటే పర్ప్లెక్సిటీ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు యాక్సెస్ అయితే చేయవచ్చు. అయితే చాట్ జీపీటీలో ఏంటంటే మనం ఇమేజ్ జనరేషన్ చేయాలనుకుంటే మనం లాగిన్ చేసి చేయాలి. దీనికి మనకి ఎలాంటి లాగిన్ అవసరం లేదు పర్ప్లెక్సిటీకి. చాట్ జీపీటీలో ఇమేజెస్ జనరేట్ చేయడానికి డైలీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, అంటే డైలీ 2 ఇమేజెస్ మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ మనం జనరేట్ చేయరాదనమాట. జనరేట్ చేయాలనుకుంటే మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే అన్లిమిటెడ్గా మనం ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు. చాలా రకాలుగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే ఇమేజ్ జనరేషన్లో పర్ప్లెక్సిటీ అనేది నాకు బెటర్ అనిపించింది. కాబట్టి నేను ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్లో ఈ ప్రాసెస్ అంతా కూడా వివరిస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ పాడైపోయిన లేదంటే చిరిగిపోయిన ఫొటోస్ని మనం రిస్టోర్ చేయడానికి నేను పర్ప్లెక్సిటీ వెబ్సైట్ని వాట్సాప్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. అంటే పర్ప్లెక్సిటీ ఏఐని వాట్సాప్లో యూజ్ చేస్తున్నాను. వాట్సాప్ లింక్ అనేది మనకు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. నార్మల్ చాట్ ఎలా ఉంటుందో సో దీంట్లో కూడా అలాగే ఉంటుంది. సో పైన ఇక్కడ పర్ప్లెక్సిటీ అని చెప్పి మనకు కనిపిస్తూ, సో ఇక్కడ అబౌట్లో చూస్తే ఇన్స్టంట్ ఆన్సర్స్ ఇన్ యువర్ పాకెట్ అని ఉంటుంది. సో దీనికి కూడా వీడియో, వాయిస్ కాల్, సో ఇలా ఇవన్నీ కనిపిస్తాయి. కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. సో నార్మల్ వాట్సాప్ ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది. సో దీంట్లో ఎలా అంటే ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ అవతల వాళ్ళకి ఎవరికైనా మనం వాట్సాప్ మెసేజ్ సెండ్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఈ పర్ప్లెక్సిటీ నుంచి కూడా అలాంటి రెస్పాన్సే ఉంటుందన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో ఏంటంటే మనం పాడైపోయిన లేదంటే చిరిగిపోయిన ఫొటోస్ని దీంట్లోకి అప్లోడ్ చేసి మనం వాటిని రిస్టోర్ చేయవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తారనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో నా దగ్గర కొన్ని పాడైపోయిన ఫొటోస్ ఉన్నాయి, మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. అంటే ఆ ఫొటోస్ కండిషన్ ఎలా ఉంది, వాటిని రిస్టోర్ చేయవచ్చా లేదని చెప్పి మనమైతే చూద్దాం. సో ఇదొక పాడైపోయిన ఫోటో ఉంది, ఈ కింద ఇదొకటి ఉంది. సో ఇలా మనకు కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇదైతే 2గా చిరిగిపోయి ఉంది, చూడవచ్చు. సో ఇలా మనకు ఈ ఫొటోస్ అయితే ఉన్నాయి. సో వీటిని మనం ఏఐని యూజ్ చేసి రిస్టోర్ చేద్దాం. సో దీనికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు వాట్సాప్లో అటాచ్ ఉంటుంది కదా. సో ఈ అటాచ్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫొటోస్ అండ్ వీడియోస్, కెమెరా, డాక్యుమెంట్, కాంటాక్ట్, పోల్, డ్రాయింగ్ అని ఈ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మనం ఎవరికైనా వాట్సాప్ సెండ్ చేస్తే, వాళ్ళకి ఇమేజ్ సెండ్ చేస్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో సేమ్ అలానే మనం ఇక్కడ ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ ఫోటోని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫోటోని ఇది 3 పీసెస్గా చిరిగిపోయింది. పైన హెడ్ ఒక పీస్ ఉంది, లెఫ్ట్ ఒక పీస్ ఉంది, రైట్ ఒక పీస్ ఉంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను.
సెలెక్ట్ చేసి ఇక్కడ క్యాప్షన్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్యాప్షన్లో మనం ఏం రాయాలంటే దీనికి ఒక కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఈ ప్రాంప్ట్ని బట్టి అది మనకు వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇచ్చామంటే రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అని చెప్పి ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాము. అయితే ఇక్కడ డైరెక్ట్గా కలరైజ్ కూడా చేయమని అడగొచ్చు, కలరైజ్ కూడా చేస్తుంది. కానీ ఒక్కోసారి మనం డైరెక్ట్గా కలరైజ్ చేయమని అడిగినప్పుడు ఫేసెస్ కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఫస్ట్ ఆ ఫోటో రిస్టోర్ అయిన తర్వాత మనకు అవసరం అనుకుంటే దాన్ని కలర్ ఫోటోగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓన్లీ రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అని కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేయగానే ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్ నుంచి మనకు ఒక రిప్లై అనేది వస్తుంది. సో ఇక్కడ టైపింగ్ అని కనిపిస్తుంది, ఇక్కడ రిప్లై వచ్చింది, మనకి ఇక్కడ ఒక మెసేజ్ సెండ్ చేసింది. సెండ్ చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వర్క్ చేస్తుంది, టైపింగ్ అని కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ టైపింగ్ అని ఉన్నంతసేపు అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. వర్క్ అయిపోయి ఇక్కడ ఏదైతే డ్యామేజ్ ఫోటో ఇచ్చామో సో దాన్ని రిపేర్ చేసి మనకి ఇలా రిస్టోర్ అయిన ఫోటో లాగా మనకు జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ ఈ ఫోటో చూడండి, ఇది మనకు సేమ్ ఫేస్ కట్స్ అయితే వచ్చాయి. సో ఇది మొత్తం చిరిగిపోయింది, ఈ ఫోటో మనకు చిరగకుండా మంచి ఫోటో అయితే వచ్చింది. సో చూడండి, మంచి హై రిజల్యూషన్తో అయితే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని జనరేట్ చేసింది అనమాట. సో ఇలా మనకు రిస్టోర్ చేస్తుంది. సో దీన్ని కలరైజ్ చేయమని కూడా అడగొచ్చు. సో ఇది కాకుండా మనం ఇంకా వేరే ఫొటోస్ని కూడా ట్రై చేసి చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని చూజ్ చేసుకుందాం. సో దీనికి కూడా సేమ్ ఇదే ప్రాంప్ట్ని అయితే ఇద్దాం. సో దీనికి కూడా రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేయగానే ఇది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుందండి. ఎందుకంటే మనం మిగతా ఏఐస్ చూస్తుంటాం కదా, దాంట్లో వీడియో జనరేట్ చేయడం కోసం కానీ ఫోటో జనరేట్ చేయడం కోసం కానీ కొంత టైం తీసుకుంటుంది, దీనికి ఎక్కువ టైం తీసుకోదు. సో ఇది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి నేను వాట్సాప్లో యూజ్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. సో మిగతా వాటిలా కాకుండా ఇది ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది, ఫాస్ట్గా మనకు ఇమేజ్ జనరేషన్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఈజీగా మనం వాట్సాప్లోనే యూజ్ చేసుకోవచ్చు. సో అలా నేను ఇది ఎక్కువగా వాట్సాప్లో వాడడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. సో దీన్ని మనం సెండ్ చేసి రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాము. సో ఇది మనకి ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది చూడండి. సో రిపేర్ చేసింది, ఆ ఫోటోని అతికించేసి మనకి ఇలా రిస్టోర్ చేసి ఇచ్చింది చూడండి. మనం ఇచ్చిన ఫోటో ఇది. సో ఇది మొత్తం చిరిగిపోయింది, ఇది మొత్తం 5 పీసెస్ అయింది. ఇది వచ్చేసి 1 2 3 4 5 పీసెస్ అయింది. సో ఈ 5 పీసెస్ అయిన ఫోటోని మనకు రిస్టోర్ అయితే చేసింది. రిస్టోర్ చేసి ఇలాంటి ఫోటోని అయితే ఇచ్చింది అనమాట. చూడండి, మనకు సేమ్ ఎక్కడ కూడా ఫేస్ చేంజ్ కాలేదు, ఈ నోస్ కానీ ఐస్ కానీ ఎక్కడ ఏ చేంజెస్ లేవు, సేమ్ టు సేమ్ మనకు ఫోటోని అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇంకొక ఫోటో కూడా మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఇంకొక ఫోటోని అయితే చూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇది 2 ముక్కలుగా చేంజ్ అయింది చూడండి. సో దీనికి ప్రాంప్ట్ ఏమి ఇచ్చామంటే రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అండ్ కలరైజ్ అని ఇచ్చాము. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఇది చిరిగిపోయింది 2 ముక్కలుగా. ఇద్దరు కలిసి ఉన్న ఫోటో, దాంట్లో 2 వ్యక్తులు ఉన్నారు అనుకోండి. సో దాంట్లో మనతో పాటు ఇంకో పర్సన్ ఉంటే వాళ్ళపైన మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు లేదంటే వాళ్ళకు మనకి ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆ ఫోటోని చింపేస్తుంటాం 2గా. తర్వాత కొద్ది రోజులకి అరే ఈ ఫోటో అతికిస్తే బాగుందని చెప్పి మనం రకరకాలుగా అతికించే ప్రయత్నం చేస్తాం, కానీ అది ప్రీవియస్ ఉన్న ఫోటో లాగా అయితే మారదు. కాబట్టి అయ్యో దీన్ని చింపాను అనవసరంగా అని చెప్పి బాధపడుతుంటాం. సో అలాంటి వాటికి ఇప్పుడు ఏఐ అనేది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో ఇదేంటంటే అప్పుడు వీళ్ళు కలిసి దిగిన ఫోటో, ఇది ఎందుకో తెలియదు ఇక్కడ 2 పీసెస్గా ఇది చిరిగిపోయింది. సో దీనికి రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అని చెప్పి కలరైజ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. సో ప్రాంప్ట్ ఇవ్వగానే ఇది మనకు ఇమేజ్ అయితే సెండ్ అయింది. సెండ్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్లూ టిక్స్ అయితే వస్తాయి. బ్లూ టిక్స్ వచ్చిన తర్వాత ఇది మనకు రిప్లై మెసేజ్ ఇస్తుంది. మెసేజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతున్నప్పుడు ఈ టైపింగ్ అని వస్తుంది. సో ఇక్కడ టైపింగ్ అని రాలేదనుకోండి, ఇది మన మెసేజ్ని రిసీవ్ చేసుకోలేదని చెప్పి మనం మళ్ళీ ఇంకొకసారి మెసేజ్ పంపి ట్రై చేయాలి. సో ఇలా దాదాపు అలాంటి సిచ్యువేషన్ రాదు. దాదాపు 99.99% ఇది వెంటనే రెస్పాన్స్ ఇస్తుంది. బట్ ఏదో ఒక టైంలో మన నెట్ స్లో ఉండడం వల్ల లేకపోతే ఏదైనా కారణం వల్ల ఒక్కోసారి రెస్పాన్స్ ఇవ్వదనమాట. సో ఇక్కడ మనం ఇచ్చిన ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోని అయితే మనం ఇచ్చి దీన్ని రిస్టోర్ చేసి దీన్ని కలరైజ్ చేయమని అడిగాము. ఇక్కడ మనకు వెంటనే ఈ ఫోటోని రిస్టోర్ చేసి కలరైజ్ చేసింది. సో చూడండి, మనకు ఫేసెస్ కూడా ఏమాత్రం చేంజ్ కాలేదు. చేంజ్ కాకుండానే మనకి ఈ ఫోటోని రిస్టోర్ చేసి కలర్ ఫోటోగా కూడా మార్చిందనమాట. సో ఇలా చూడండి, సేమ్ ఇది ఫోటో, ఈ ఫోటో మీరు ఫేస్ కానీ నోస్ కానీ కళ్ళు కానీ ఇవన్నీ చూడండి, మనకి ఎక్కడ చేంజెస్ లేవు. ఆల్మోస్ట్ మనకు సేమ్ ఫేసెస్ ఏం మారకుండా అయితే ఇది రిస్టోర్ చేసింది. సో ఇలా మనము పాడైపోయిన లేదంటే చిరిగిపోయిన ఫొటోస్ని మెయిన్గా రిస్టోర్ అయితే చేయవచ్చు. ఇంకొక ఫోటో కూడా ట్రై చేద్దాం. ఈ ఫోటో చూద్దాం, ఇది 2 పీసెస్గా
చిరిగిపోయింది. సో దీనికి కూడా ప్రాంప్ట్ ఇద్దాం. సో దీనికి ప్రాంప్ట్ ఏమి ఇచ్చామంటే రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అండ్ కలరైజ్ ఇట్ అని ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేస్తున్నాము. సో సెండ్ చేయగానే ఇది సెండ్ అయిపోయి మనకి ఇక్కడ బ్లూ టిక్స్ కూడా వచ్చేసాయి. ఇది మనకు మళ్ళీ ఇప్పుడు మెసేజ్ చేస్తుంది. సో ఇలా మీ ఫొటోస్ని రిస్టోర్ అండ్ రిపేర్ అండ్ కలరైజ్ చేస్తాను, వెయిట్ చేయని చెప్పి ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది. సో ఇది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూ మనకు ఈ ఫోటోని రిస్టోర్ చేసిన ఫోటోని కలరైజ్ చేసిన ఫోటోని అయితే మనకి ఇస్తుంది. మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకు ఆ ఫోటో అయితే వస్తుంది. ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా ఇది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ఫోటో ఇది. దీనిలో 2 పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళ ఫేసెస్ చూడండి, వీళ్ళ క్రాఫ్ కానీ వీళ్ళ హెయిర్ స్టైల్ అంతా చూడండి. సో ఇదంతా అంత క్లియర్గా లేదు. సో మనకు ఇప్పుడు రిస్టోర్ చేసిన ఫోటో అనేది మనకి ఇలా అయితే ఉంది చూడండి. సో మనకు క్రాఫ్ కానీ హెయిర్ స్టైల్ కానీ సో వీళ్ళ ఫేస్ కట్స్ కానీ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయి. అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో బ్లర్రీగా ఉంది. ఇది మంచి హై రిజల్యూషన్తో అయితే జనరేట్ చేసింది. సో ఇలా చూడండి, మనకు ఆ ఫోటోకి ఈ ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది డ్యామేజెస్ ఉన్నాయి. సో ఇది ఏ డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చింది. సో చూడండి, ఇలా మనకు చిరిగిపోయిన ఫొటోస్ని రిస్టోర్ చేసి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పటి కాలంలో నేను ముందే చెప్పాను కదా, 70s కానీ 60s కానీ సో అంతకుముందు పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే 80s 90s కిడ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫొటోసే పెద్ద మెమరీ అనమాట. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఫొటోసే వాళ్ళకు మెమరీ. సో కాబట్టి ఈ ఏఐని యూజ్ చేసి చిరిగిపోయిన ఫొటోస్ని మనం ఇలా రిస్టోర్ చేయవచ్చు. లాస్ట్ ఇంకొక ఫోటోని అయితే ట్రై చేద్దాం. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈ ఫోటో సరిగ్గా లేదు, మరి ఎలా వస్తుందో తెలియదు. సో దీన్ని అయితే మనం ట్రై చేద్దాం. సో దీనికి కూడా సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాను, రిస్టోర్ అండ్ రిపేర్ దిస్ ఫోటో అండ్ కలరైజ్ ఇట్ అని చెప్పి. సో ఇది ఫేసెస్ క్లియర్గా లేదు, ఫోటో కూడా క్లియర్గా లేదు, బట్ ఇది కూడా 4 పీసెస్గా చిరిగిపోయింది. కానీ ఇది ఎలా రిస్టోర్ అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాం. సో దీన్ని సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఇది మనకు బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఈ ఫోటో జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఫోటో జనరేషన్ అయిన తర్వాత మనకు ఈ రిస్టోర్ చేసిన ఇమేజ్ అయితే వస్తుంది. సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో మనం కొంచెం వెయిట్ చేయగానే ఇది మనకు జనరేట్ చేసి ఇస్తుంది. మనకి ఇది బ్యాక్గ్రౌండ్లో టైపింగ్ అని వస్తుంది. సో ఈ టైపింగ్ అని వచ్చిన తర్వాత మనకు ఇమేజ్ అనేది వస్తుంది, అంటే రిస్టోర్ చేసిన ఇమేజ్ అనేది వస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. సో ప్రజెంట్ మనం జస్ట్ మాట్లాడుతుండగానే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆ ఫోటోని రిస్టోర్ చేసి ఇలా మనకు ఇచ్చింది. సో ఆ ఫోటో అసలు క్లియర్గా లేదు, ఇది మాత్రం మంచి క్లియర్గా ఉన్న ఫోటోని ఇచ్చింది. చూడండి, ఈ ఫేసెస్ అన్నీ సేమ్ ఉన్నాయి, బట్ ఇదంతా చిరిగిపోయింది ఫోటో. బట్ మనకి ఇప్పుడు రిస్టోర్ చేసిన ఫోటో చాలా నీట్గా వచ్చింది. సో చూస్తున్నారు కదా, చాలా వెరీ నీట్ అండ్ క్లీన్గా వచ్చింది. మంచి హై రిజల్యూషన్తోనైతే ఈ ఫోటోని జనరేట్ చేసింది. సో ఇది సరిగ్గా రాదనుకున్నాము, కానీ సరిగ్గా వచ్చింది. అయితే కొన్ని ఏఐ వెబ్సైట్స్లో మనకు ఫేసెస్ ప్రాపర్గా రావు, కానీ ఈ పర్ప్లెక్సిటీలో ప్రాపర్గా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఫేస్ కట్స్ అన్నీ సేమ్ ఉంటున్నాయి. కొన్నిట్లలో ఏంటంటే చేంజ్ అవుతూ వచ్చాయి, దీనిలో అలాంటి చేంజెస్ ఏం కావట్లేదు అనమాట. మనకు పర్ఫెక్ట్గా ఇమేజ్ని జనరేట్ చేసి అయితే వస్తున్నాయి. సో ఇలా మనము ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్ని యూజ్ చేసి మన చిరిగిపోయిన ఫొటోస్ని రిస్టోర్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద ఈజీ మెథడ్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్ని యూజ్ చేసి మనము డ్యామేజ్ అయిన ఫొటోస్ని లేదంటే మొత్తం చిరిగిపోయిన ఫొటోస్ని ఎలా రిస్టోర్ చేయవచ్చు అని చెప్పి ఇది ప్రాసెస్ అనమాట. సో వీడియో అయితే చాలా మందికి అయితే యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.